గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు కావచ్చు, వాగులు వంకులు ఉర్లి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఏదైతే చిత్తూరు నగరానికి తాగునీటికి ఉద్దేశించి పెనుమూరు మండలంలో కల్వకుంట వద్ద ఏర్పాటైనటువంటి ఎన్టీఆర్ జలాశయానికి వరద నీరు కూడెత్తినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే 2 గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఎక్కువ ప్రాంతంలో పుంగనూరు, చౌడేపల్లి, సోమల, పలమనేరు, కౌనంపల్లి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఎన్టీఆర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జిల్లాలో కృష్ణాజలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండి అక్కడ కూడా 2-3 గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మొత్తానికి ఎన్టీఆర్ జలాశయము ఈ గత 10-15 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా ఎండలేదు. ఎప్పుడో విధంగా ఈ వర్షాలకు నిండుతూనే ఉంది. గతంలో కూడా 2-3 గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఈవేళ భారీగా వచ్చి చేరుతున్నటువంటి వరద నీరు కారణంగా ఇప్పటికైతే 2 గేట్లు ఎత్తి బయటకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ అధికారులు ఉన్నారు, సంబంధిత శాఖ అధికారులు ఎన్ని గేట్లు ఎత్తి నీటిని బయటకు వదిలారు, ఎంత నీరు బయటకు వెళ్తుంది అనేటువంటి అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఎన్ని గేట్లు ఎత్తారు, ఎంత నీరు బయటకు విడుదల చేస్తారు? ప్రస్తుతానికి 2 గేట్లు ఎత్తారు. చెరువులకు కానీ ఆప్షనాలకు కానీ అవి అంటే ఇప్పుడు గతంలో కూడా మనం చూసామనే సందర్భాల్లో ఈ దానికి వస్తే మనకు మళ్ళీ ఆ జీవో అనేది ప్రజెంట్ రాత్రికి లేదా రేపు నీళ్ళు ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఎన్ని గేట్లు ఎత్తినటువంటి అవకాశం? ఇంకా 4 గేట్లు వేసుకోవచ్చు. ఇంకా ఉద్ధత పెరిగిందంటే మాత్రం ఒక 10 గేట్ల దాకా వేసుకోవచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాస్తవం చెప్పండి, ఏంటి ఎట్లా ఈ నీరు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? నీరంతా బయటకు వెళ్తుంది, ఇలాంటి ప్రాజెక్ట్